ముఖ్యాంశాలు. ఎమ్మెగనూరులో యాపిల్ డయాగ్నోస్ట్ ల్యాబ్కు అన్ని అనుమతులు ఉన్నాయి. ల్యాబ్ తనిఖీలో ఆదోని డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ ఓ సత్యవతి. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు పట్టణంలోని స్థానిక యాపిల్ డయాగ్నోస్ట్ ల్యాబ్నకు అన్ని అనుమతులు ఉన్నాయని ఆదోని డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ సత్యవతి పేర్కొన్నారు. ఎమ్మెగనూరు పట్టణంలోని యాపిల్ ల్యాబ్ను ఆదోని డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ శుక్రవారం సత్యవతి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆదోని డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ సత్యవతి మాట్లాడారు. మే 24వ తేదీ డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ బృందం ఆధ్వర్యంలో అధికారులు అందరం యాపిల్ను తనిఖీ చేసి ట్రేడ్ లైసెన్స్, పాథాలజీ సర్టిఫికేట్స్, బయోమెడికల్ సర్టిఫికేట్లు లేవని, యాపిల్ ల్యాబ్ అధినేత అధికారులు తనిఖీల సమయంలో అందుబాటులో లేకపోవడంతో ఫోకస్ నోటీసులు సిబ్బందికి ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా మళ్లీ ఈరోజు ల్యాబ్ను తనిఖీ నిర్వహించామని, అందులో అన్ని శాఖలకు సంబంధించిన అనుమతులు పత్రాలను డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ వారికి అందజేసినట్లు రికార్డులను పరిశీలించి ల్యాబ్లో ఉన్న ధరల పట్టికను, ల్యాబ్ పరికరాలను పరిశీలించడం జరిగిందని తెలిపారు. యాపిల్ డయాగ్నోస్ట్ సెంటర్ను సంబంధించి రికార్డులు పూర్తి స్థాయిలో పరిశీలించడం జరిగిందన్నారు. ఈ డయాగ్నోస్ట్ సెంటర్కు అన్ని అనుమతులు ఉన్నాయని, ఎమ్మెగనూరులో ఉన్న రక్త పరీక్ష కేంద్రాలు, ప్రైవేట్ హాస్పిటల్స్, స్కానింగ్ సెంటర్ల యాజమాన్యం అన్ని శాఖల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. రెన్యువల్ చేయించుకోలేని వారు కూడా రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిబంధనలను పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సో ఇప్పుడు అవి ఉన్నాయా లేదా అని మళ్ళీ ఒకసారి రీవెరిఫికేషన్ కోసం ఈరోజు వచ్చాం. అన్నీ ఉన్నాయి, వ్యాలిడ్ డేట్స్ కూడా ఉన్నాయని అన్ని సక్రమంగానే నడుస్తుంది. పేరు మేడం? డాక్టర్ సత్యవతి, డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ ఆదోని. డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ కానీ లేకపోతే డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ నుంచి కానీ ఎవరైనా కానీ ఏ ల్యాబ్ కానీ హాస్పిటల్ కానీ స్కానింగ్ సెంటర్, క్లినిక్స్ అన్నీ ఏ టైంలో అయినా ఎవరైనా వెరిఫికేషన్ కోసం రావచ్చు. సో అందరూ పర్మిషన్స్ లేని వాళ్ళు అప్లై చేసుకోండి. వాళ్ళ డేట్ అయిపోయి పర్మిషన్ ఉండి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండి డేట్ అయిపోతే వాళ్ళు వెంటనే రెన్యువల్ చేసుకోవాలి, ఇన్ టైం రెన్యువల్ చేసుకోవాలి. సో అందరూ అన్నీ కరెక్ట్గా పెట్టుకోవాలి.